జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం బాగిర్దిపేట గ్రామంలో కనుల పండుగ కొనసాగుతున్న రేణుకా ఎల్లమ్మ తల్ల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ నిర్వాహకులు కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. అనంతరం పలువురు ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బాగిర్తిపేట ఆలయ కమిటీ అధ్యక్షుడు తాళ్లపల్లి రాములు, ఉపాధ్యక్షుడు శ్రీపతి భిక్షపతి, కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, సభ్యులు మాటూరి తిరుపతి, మెరుగు బాపు, బోనగాని తిరుపతి, శ్రీపతి రాజు, మేరుగు రజనీకాంత్, జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు పెరుమాండ్ల తిరుపతి, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు శ్రీపతి సంతోష్, కాంగ్రెస్ మండల నాయకులు పున్నం రవి, పాచం శంకర్, గడ్డం వెంకట స్వామి, సాబీర్ అలీ, పెండెల ఉపేంద్ర, గౌడ కులస్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. Exclusive mix manager Sri दुर्गा अस्मान् स्वस्थ भरत दुर्गा రేణుకా ఎల్లమ్మ తల్లి ప్రతిష్ఠా కార్యక్రమము సందర్భంగా బాగిర్తిపేట గ్రామంలో దుంపిల్లపల్లె 2 గ్రామాలకు సంబంధించినటువంటి ఈ యొక్క రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ తల్లి ఆశీస్సులు బాగిర్తిపేట, దుంపిల్లపల్లి, అదేవిధంగా భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఆ తల్లి ఆశీస్సుల్లో ఈ నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వారు చేసే కార్యక్రమాలు విజయవంతంగా ఉండాలని, అదేవిధంగా ముఖ్యంగా బాగిర్తిపేట, దుంపిల్లపల్లి గ్రామస్తులు వారి యొక్క ప్రతి కుటుంబం పచ్చగా ఉండి దినదిన అభివృద్ధి చెందుతూ ఈ ప్రాంతం కూడా, ఈ గ్రామాలు కూడా అభివృద్ధి చెందే విధంగా మరి ఉండాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమము నిర్వహించినటువంటి నిర్వాహక కమిటీకి, అదేవిధంగా గ్రామస్తులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీరితో పాటు గుడి కట్టుడొకెత్తు, ప్రతిష్ఠ చేసుడొకెత్తు, దాని నిర్వహణ అంటే దీపధూప నైవేద్యంతో పాటు రోజు నైవేద్యము అమ్మవారికి పెట్టే విధంగా గ్రామస్తులు, నిర్వాహక కమిటీ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ మీతో పాల్గొనే అవకాశం కల్పించిన వారందరికీ కూడా మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 5 రోజులు ఉంటుంది. ఇది 2వ రోజు ఉంది. 3వ రోజు ప్రతిష్టాపన జరిగింది. మా కుల పెద్ద మనిషినే. దీని ద్వారా ఈయన ఆధ్వర్యంలో అన్ని రకాల పెద్దలు, మా ఉద్యోగస్తులు అందరి సహకారంతో అన్ని రకాల సహకారం చేసి ఈ గుడి ఇంత పెద్దగా మా మండలంలో లేని, మా జిల్లాలో లేని పెద్దగా మా కులస్తులకు దైవమైన గుడిని నిర్మించడం జరిగినది. ఈ 3వ రోజు రేపు వచ్చి బోనాలు ఉంటాయి. ఎల్లుండి బుధవారం ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. దాంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఇంతేకాకుండా ఏంటంటే మా ఎమ్మెల్యే గారు చెప్పింది ఇప్పుడు ఏంటంటే దీంతో కాకుండా ముందు కూడా నేతి నైవేద్యం అనేది దేవునికి పెట్టాలి. ఈ గుడి ప్రారంభోత్సవం కానీ మన పని అయిపోదు. నేను అంత భక్తి పెంచుకోవాలని పెట్టిండు. 100% మేమైతే మా కులస్తులం ఏకతాటిగా ఉండి అందరం 100% ఇదే తాటిగా ఉందామని మేము అనుకుంటాను. థ్యాంక్ యూ. బాగిర్తిపేట దుంపిల్లపల్లె గౌడ సంఘానికి నా ధన్యవాదాలు. ఇప్పుడు 10వ తారీఖు స్టార్ట్ అయింది, 17కు ప్రతిష్ట అయింది. ఇంకా సోమవారం, మంగళవారం నాడు కూడా బోనాలు ఉంటాయి. లాస్ట్ రోజు కూడా ఉంటాయి. ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చి ఎమ్మెల్యే సహకారం, మాజీ ఎమ్మెల్యే సహకారం కూడా ఉన్నది. వాళ్ళందరిది సహకారంతో, ప్రజల సహకారంతో మేము గుడి కట్టించడం జరిగింది. ఇవాళ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఆయన కలర్లు ఇప్పించడం పోను, దానికి తోడు మేము కాంపౌండ్ ఆడినాం.
కాంపౌండ్ కూడా శాంక్షన్ చేస్తా ఈ 2-3 నెలల్లో అని చెప్పిండు. చెప్పిన వాళ్ళు ఆయనకు ధన్యవాదాలు తెలిపినాం. ఇంకా ముందుకు పోతా ఉంటాం. ఇంకా